హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక గొప్ప పుస్తకంతో కలుద్దాం. గొల్లపూడి మారుతిరావు గారు ఒక గొప్ప కథా రచయితే కాదు, ఒక మంచి కాలమిస్టు. రాజకీయాల గురించి, వ్యవస్థ గురించి, మీడియా గురించి, సినిమాల గురించి, వీటన్నిటి గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక మనిషి. ఆయన సోషల్ లైఫ్లో చాలా విషయాల గురించి, జీవితంలో అత్యంత సున్నితమైన విషయాల గురించి చాలా గొప్పగా చెప్తారు. మనం చూస్తే ఇవాళ నేటి రాజకీయ పరిస్థితుల్లో చాలామంది సప్రెసివ్ పాలిటిక్స్లో ఉంటారు. ఇంకెవరు మాట్లాడకూడదు, అందరినీ అణిచివేయాలి, నేను చెప్పిందే జరగాలి, అన్ని వ్యవస్థలు నా కంట్రోల్లో ఉండాలని చెప్పి చాలామంది అలా బిహేవ్ చేసే రాజకీయ నాయకులను మనం చూస్తూ ఉంటాం. ఈ పుస్తకం జీవన కాలం అన్నమాట. వీరు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కాలమిస్టుగా రాసినటువంటి ఆర్టికల్స్ అన్నిటినీ జీవన కాలం అని పబ్లిష్ చేశారు. ఈ జీవన కాలంలో అత్యంత సహజంగా, హాస్యాస్పదంగా, మనకి నవ్వొచ్చేలాగా ఇవాళున్న రాజకీయ సాంఘిక పరిస్థితులకి ఆయన సమాధానాలు ఉంటాయి. సరదాగా ఒక విషయం గురించి చెప్తూ, ఈ రాజకీయ నాయకులు వీళ్ళు సప్రెసివ్ పాలిటిక్స్ వీటి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు ఆయన. మీ భార్యని అప్పుడప్పుడు తిట్టనిస్తుండాలి, లేకపోతే ఒకరోజు కొట్టుద్ది అని చెప్తాడు. మనం చాలామంది ఈ మధ్య రాజకీయ నాయకులను చూస్తే చిన్న చిన్న నిరసన వ్యక్తం చేయడానికి కూడా అవకాశం ఇవ్వనటువంటి రాజకీయ నాయకులు ప్రజల ఆగ్రహానికి గురైన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఎప్పుడైనా సరే వ్యవస్థలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ప్రెస్ చేసి అది న్యాయమైంది అయితే తీర్చాలి. ఆ ఎక్స్ప్రెస్ చేయనీయకపోతే దీన్ని ప్రజలు సహించరు, అంత అహంకారాన్ని సహించరు, కాబట్టి దాన్ని సమూలంగా నిర్మూలిస్తారు. అలాగా గొల్లపూడి గారు ఎంతో హృద్యంగా, సింపుల్గా మానవ జీవితానికి, ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన ఒక మంచి మాట చెబుతారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆవిడ ఎదురింటి వాళ్ళ గురించి, పక్కింటి వాళ్ళ గురించి చెప్తూ ఉండేదంట. చెప్తా ఉంటే, నేను ఇంత జ్ఞానిని, నేను ఇంత బ్రహ్మాండమైన నాలెడ్జ్ ఉంది నాకు, అసలు ఇలాంటి విషయాలన్నీ మాట్లాడకూడదు, గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుకోవాలి అని చెప్పేసి మాట్లాడేవాడంట. మాడుతుంటే ఆవిడ చిన్నపుచ్చుకొని అలిగి వెళ్ళిపోయేదంట. అప్పుడు ఎవరో ఫ్రెండ్ తోటి ఏనా చెప్పాడంట, ఇట్లా ఉందిరా మా ఇంట్లో పరిస్థితి, మంచి విషయాలు బాగా హాయిగా ఏదైనా గొప్ప విషయాలు మాట్లాడదామని అంటే ఆవిడ ఇవన్నీ మాట్లాడట్లేదు, ఎంతసేపు ఉన్న వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తా ఉంది, అవన్నీ మనకెందుకంటే తనకి ఇష్టంగా లేదు అని చెప్పాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, నీ ప్రపంచం చాలా పెద్దది, కానీ ఆవిడకి నువ్వే ప్రపంచం, అందుకని నీతో ఏదైనా చెప్తుంది ఆవిడ, అది వినాలి, ఊకొట్టాలి, నువ్వు కూడా ఆస్వాదించాలి, అప్పుడు తనకు ఆనందంగా ఉంటుందని చెప్పాడంట. ఆ రోజు నుంచి నేను అలా చేయడం మొదలుపెట్టానని చెబుతాడు. అలా చాలా చాలా సింపుల్గా, సాధారణంగా జరిగే వ్యవహారాలని ఒక జీవిత పాఠాలలాగా, గుణపాఠాలలాగా చెప్తూ ఉంటారు. సో జీవన కాలం అనేది రాజకీయ, సాంఘిక, ఆర్థిక, కుటుంబ విషయాలన్నిటి గురించి ఒక ఓవర్వ్యూ ఉంటుంది. సరదాగా చదువుకోవడానికి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.